ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వర్డ్ ఆఫ్ లైఫ్ తెలుగు క్రిస్టియన్ పాడ్కాస్ట్ ఛానల్లోని శిలువ ధ్యానములకు మీ అందరికీ స్వాగతం. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు ఎంతో భయభక్తులతో జరుపుకునే పాప పరిహారార్థ దినం అంటే యూమ్ కిప్పూర్ గురించి, అది మన జీవితాలకు ఎలా సంబంధించిందో ఈరోజు మాట్లాడుకుందాం. మనందరి మనసుల్లో అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలు మెదులుతుంటాయి కదా. మనం చేసే తప్పులు, పాపాలు దేవుని దృష్టిలో ఎంత తీవ్రమైనవి? పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్లాలంటే మనకు అర్హత ఉందా? కేవలం జంతువుల రక్తంతో పాపాలు క్షమించబడతాయా, లేక దాని వెనుక ఏదైనా గొప్ప మర్మముందా? ఈరోజు మనం ధ్యానించబోయే లేఖన భాగం లేవీయకాండము 16వ అధ్యాయం. ఇక్కడ దేవుడు మోషేతో ప్రధాన యాజకుడు సంవత్సరానికొకసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలములోకి ఎలా వెళ్లాలో వివరిస్తారు. పాత నిబంధనలో మందిరం 3 భాగాలుగా ఉండేది: ఆవరణము, పరిశుద్ధ స్థలము మరియు అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలములోనే దేవుని మహిమ నివసించేది. అక్కడకు ఎవరూ వెళ్లకూడదు, వెళ్తే చనిపోతారు. కాని సంవత్సరానికి ఒక్కసారి మాత్రం ప్రధాన యాజకుడు వెళ్లవచ్చు. ఎందుకు వెళ్లాలి? లేవీయకాండము 16వ అధ్యాయం 2వ వచనములో దేవుడు హెచ్చరిస్తున్నాడు. అతడు చావకుండునట్లు అడ్డతెర లోపలికి రాకూడదు. అంటే దేవుని పరిశుద్ధత ముందు పాపి నిలబడలేడు. ఇది విన్నప్పుడు మనం భయపడవచ్చు. కాని దేవుడక్కడకు మార్గాన్నిచ్చాడు. అదే రక్తం. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు అని బైబిల్ చెబుతోంది. ప్రధాన యాజకుడు అహరోను ముందుగా తన కోసం, తన ఇంటివారి కోసం ఒక కోడెను బలి ఇచ్చి ఆ రక్తాన్ని తీసుకుని లోపలికి వెళ్లాలి. లేవీయకాండము 16వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఆ రక్తాన్ని కరుణాపీఠం మీద చిలకరించాలి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, రక్తం చిలకరించడం వల్ల ఏం జరుగుతుంది? అవును, దేవుని న్యాయతీర్పుకు మన పాపానికి మధ్య ఆ రక్తం ఒక కవచంలా నిలుస్తుంది. దేవుడు ఆ రక్తాన్ని చూసి మన పాపాలను దాటిపోతాడు. ఈ రోజుల్లో మనం ఎన్నో నేరభావాలతో బ్రతుకుతుంటాం. పాత నిబంధనలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. 2 మేకలను తీసుకువచ్చేవారు. ఒకదాన్ని బలి ఇచ్చేవారు. రెండవ దాని తల మీద యాజకుడు చేతులు ఉంచి ఇశ్రాయేలీల పాపాలన్నిటినీ ఒప్పుకునేవాడు. ఆ తరువాత ఆ మేకను అరణ్యంలోకి పంపిచేసేవారు. దీనినే విడిచిపెట్టబడిన మేక అంటారు. దీని అర్థం ఏమిటంటే, దేవుడు మన పాపాలను కేవలం క్షమించడమే కాదు, వాటిని మన నుండి దూరంగా పంపివేస్తాడు. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 12వ వచనం చెబుతున్నట్లు, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరము చేసియున్నాడు. ఇదంతా వింటున్నప్పుడు, ఇప్పుడు మనం జంతువులను బలి ఇవ్వడం లేదు కదా, మరి మన పాపాల సంగతేంటి అని మీకు అనిపించవచ్చు. అక్కడే అసలైన రహస్యముంది. పాత నిబంధన యాజకుడు ప్రతి ఏటా వెళ్లాలి. కాని యేసుక్రీస్తు తన సొంత రక్తాన్ని తీసుకుని పరలోకమనే అతి పరిశుద్ధ స్థలములోకి ఒక్కసారే ప్రవేశించాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం ఇలా చెబుతోంది: మేకల యొక్కయూ కోడెల యొక్కయూ రక్తముతో కాకుండా తన స్వరక్తముతో ఒక్కసారే అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. యాజకుడు అడ్డతెర లోపలికి వెళ్లినప్పుడు ప్రజలు బయట భయంతో వేచి ఉండేవారు. కాని యేసు శిలువపై ప్రాణం విడిచినప్పుడు ఆ అడ్డతెర పైనుండి క్రిందకు చినిగిపోయింది. అంటే ఇప్పుడు మనం నేరుగా దేవుని దగ్గరకు వెళ్లవచ్చు. ప్రియ స్నేహితులారా, ఈ సత్యం మీ జీవితాన్ని ఎలా మారుస్తుంది? మీరు గతంలో చేసిన తప్పులను బట్టి ఇంకా కృంగిపోతున్నారా? క్రీస్తు రక్తం మిమ్మల్ని కడిగివేసింది. ధైర్యంగా దేవుని సన్నిధికి రండి. దేవుడెక్కడో దూరంగా లేడు. యేసు ద్వారా ఆయన మన తండ్రి అయ్యాడు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఆయనతో మాట్లాడవచ్చు. దేవుడు మన పాపాలను విడిచిపెట్టబడిన మేకవలె దూరంగా పంపినప్పుడు మనం కూడా ఇతరుల తప్పులను మనసులో పెట్టుకోకుండా క్షమించాలి. ప్రాయశ్చిత్తార్థ దినమనేది కేవలం ఒక పండుగ కాదు, అది దేవుని ప్రేమకు నిదర్శనం. రక్తం చిందించబడటం ద్వారా మనకు జీవం దొరికింది. ప్రధాన యాజకుడైన యేసు మన కోసం పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ రోజు మన పోడ్కాస్ట్ సారాంశం ఒక్కటే: పాపం దేవుని నుండి మనల్ని వేరు చేస్తుంది. రక్తం ద్వారానే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. యేసుక్రీస్తు మన శాశ్వతమైన బలి మరియు ప్రధాన యాజకుడు. ఆయన ద్వారా మనం దేవుని కృపాసనం దగ్గరకు ధైర్యంగా వెళ్లగలం. ఈ రోజు మీరు దేవుని సన్నిధిలో, ప్రభువా, నాకోసం నీ రక్తాన్ని చిందించినందుకు వందనాలు అని కృతజ్ఞతలు చెల్లించండి. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఆత్మీయ పాఠాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లైక్ చేయండి.